మహాభారతంలో మనకు ఎందరో ఎందరో చిత్ర విచిత్రమైన మనస్తత్వాలు జీవన వైఖరులు కలిగిన వ్యక్తులు కనిపిస్తారు. ఆ పాత్రల తీరుతెన్నులు చాలా ఆశ్చర్యాన్ని ఆలోచనను కూడా కలిగిస్తాయి. అద్భుతమైన సన్నివేశాలతో కూడిన మహాభారత కథా సంవిధానం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలాంటి మహాభారతంలో కురువృద్ధుడు ఒక ఆయన ఉన్నాడు, భీష్మ పితామహుడు. ఆ భీష్మ పితామహుడి జీవన వైఖరి ఎలా సాగిందో ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజటే రాగహీనుడటే రాజిత సుందరమూర్తి అట్టే. మహాభారతంలో తిక్కన రచనలో ఒక సన్నివేశంలో కనిపించే మాట ఇది. తిక్కన అద్భుతంగా ఆ సన్నివేశానికి అనుగుణంగా భీష్మ పితామహుని యొక్క వ్యక్తిత్వ వైఖరిని అక్షరాలతో చిత్రించారు అనిపిస్తుంది. క్షత్రియ వంశంలో పుట్టి ఏ విధమైన మమకార పాశాలకు లొంగకుండా ఉండి అపారమైన దివ్య సౌందర్యం కలిగి ఉండి చేజిక్కిన అధికారాన్ని కూడా వదులుకుని తన రాజ్యాన్ని పరులకు సమర్పించి బ్రహ్మచర్య దీక్షతో జీవితాంతం ఏ విధమైన మన్మథ వికారాలకు లోను కాకుండా బ్రతుకు గడిపిన మహానుభావుడు భీష్ముడు.